వెల్కమ్ టు న్యూస్ 100. తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారన్నారు సీఎం రేవంత్. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని, తాను ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారన్నారు. పెట్టుబడులు ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 1,80,000 కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధిపై దృష్టి పెట్టామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 51,400 మందికి ఉద్యోగ అవకాశాలు తెచ్చామన్నారు. హైదరాబాద్ చిలుకూరులోని ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం ఈకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. టెంపుల్ ఈకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్. మన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు తగిన గుర్తింపు తీసుకురాలేదన్నారు. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో టెంపుల్ ఈకో టూరిజం వెనుకబడుతోందన్నారు సీఎం రేవంత్. టూరిజం పాలసీ తీసుకొస్తున్నామన్నారు. 150 ఎకరాల్లో నిర్మించిన థీమ్ పార్క్ అద్భుతంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లో టూరిజం మరింత పెరుగుతుందన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు. ఎన్జీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ధర్నాలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, నేతలు, రైతులు పాల్గొన్నారు. నల్గొండ ఐటీ టవర్ కళ తప్పిందన్నారు కేటీఆర్. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కేసీఆర్ 12 సార్లు రైతు బంధు ఇచ్చారన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వం ₹1 కూడా రైతు బంధు ఇవ్వలేదన్నారు. రేవంత్ నక్కచిత్తులతో సీఎం అయ్యారని విమర్శించారు బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు. పదవి లేకున్నా తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి రెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే అభ్యంతరం లేదన్నారు గువ్వల బాలరాజు. చంద్రబాబు లేకుండా రేవంత్ కు రాజకీయ భవిష్యత్తే లేదన్నారు. కోస్గిలో రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు పట్నం నరేందర్. ఇప్పటి వరకు రేషన్ కార్డులే లేవన్నట్లు మాట్లాడారని, స్థానిక ఎన్నికల కోసమే రేషన్ కార్డులు ఇస్తున్నారన్నారు. సీఎం రేవంత్ పై నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫార్ములా ఈ కేసులో సీఎం పేరు చేర్చాలని ఫిర్యాదు చేశారు. కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి బాధ్యులు కాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ వల్లే పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆరోపించారు. ఎన్టీపీసీలో 2వ దశ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే చందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించడంపై మండిపడ్డారు. తనపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. గద్దర్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ కు ఎల్టీటీ తీవ్రవాదికి పెద్ద తేడా లేదన్నారు. గద్దర్ పై అనేక కేసులున్నాయని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కావాలనే పద్మ అవార్డులపై వివాదం రేపుతున్నారని విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ పనైపోయిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోక ముడిచిందన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వీడ్కోలు సమావేశంలో మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. బీజేపీ కండువా వేసుకుని సన్మానం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సిఐడి కేసులను వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జగన్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వం తీరుతో అధికారులు పొల్యూట్ అయ్యారన్నారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. కూటమి హామీలపై చర్చకు సిద్ధమన్నారు. ప్రజలెవరూ ప్రతిపక్ష నేతల ట్రాప్ లో పడద్దన్నారు శ్రీనివాసరెడ్డి. దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై గోరంట్ల బుచ్చయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉన్నంతకాలం సీఎం పదవిపై రెండో ఆలోచన అనవసరమన్నారు ఆయన.
కూటమి ఒప్పందంలో భాగంగా పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం అన్నారు గోరంట్ల. ఈ విషయంలో అనవసర వివాదాల్లోకి వెళ్లడం నాయకులకు మంచిది కాదన్నారు. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. సూపర్ 6 పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి. యాజమాన్యం నుంచి స్పందన రాకపోతే సమ్మె తప్పదన్నారు. పార్టీలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామన్నారు థామస్ రెడ్డి. ఫిబ్రవరి 9 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లొచ్చని చెప్పారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్ చేశారు దుండగులు. దీంతో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్ అధికారులు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ ఆశావహులు ఆందోళన బాట పట్టారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అవనిగడ్డ లైబ్రరీ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు నిరుద్యోగులు. ర్యాలీ తర్వాత రాస్తారోకో చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్లో రోడ్డు పక్కనున్న దుకాణాల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. కూల్చివేతలను బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూరగాయల వ్యాపారులు ధర్నాకు దిగారు. రోడ్డు ఆక్రమణలను మాత్రమే తొలగించామని చెబుతున్నారు అధికారులు. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి 100 రాకెట్ ప్రయోగానికి సిద్ధమయ్యారు శాస్త్రవేత్తలు. రేపు ఉదయం సరిగ్గా 6:23 రాకెట్ ను ప్రయోగిస్తారు. 2250 కిలోల బరువున్న జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగానికి సాయంత్రం 4 గంటల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జరిగే నాగోబా గిరిజన జాతరను 600 మంది పోలీసులు 100 సీసీ కెమెరాలతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. జాతర బందోబస్తులో పోలీసులు 3 షిఫ్టుల్లో పనిచేస్తారని చెప్పారు ఎస్పీ గౌజ్ ఆలం. సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతిని పరిశీలించి మాట్లాడారాయన. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి డ్రగ్స్ సరఫరా కాకుండా గద్వాల జిల్లా సరిహద్దులో నిఘా పెంచారు. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఓ ఇంట్లోకి దూరి బంగారం చోరీ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమలాపురం నుంచి మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం బస్సు బయలుదేరుతుందని చెప్పారు డిపో మేనేజర్. పారిశ్రామికవేత్తలు ఒడిశాలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఒడిశా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఒడిశా ఉత్కర్ష్ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించి మాట్లాడారు మోదీ. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వందలాదిగా తరలివచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రాహుల్ గాంధీ. ప్రచారంలో భాగంగా వాల్మీకి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ కోర్టులో సీఎం అతీషికి ఊరట లభించింది. బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టివేసింది. హిమాచల్ ప్రదేశ్ మండీలో బాబా భూత్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాన్ని కిలోల కొద్దీ నెయ్యితో అభిషేకించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మౌని అమావాస్య కోసం తరలివస్తున్న భక్తులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. ప్రయాగ్రాజ్ లో శ్రీ గురు విష్ణు కుంభమేళా శిబిరం పేరుతో యోగా గురు రామ్దేవ్ బాబా ఆధ్వర్యంలో భక్తులు యోగాసనాలు వేశారు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా కొనసాగుతోంది. తెల్లవారుజామునే త్రివేణి సంగమం దగ్గర గంగమ్మకు మహాహారతిచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ జపాన్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టోక్యోలో టయోటా మోటార్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉత్కర్ష్ ఒడిశా కాంక్లేవ్ సందర్భంగా సముద్ర తీరంలో కోణార్క్ దేవాలయాన్ని ఇసుకతో నిర్మించారు సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్. మణిపురి నృత్యంతో పాపులర్ అయిన 90 ఏళ్ల సూర్యముఖి దేవి తనకు కేంద్రం పద్మ అవార్డు ప్రకటించడంపై హర్షం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ సోపోర్ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నో పాపాలు చేశారన్నారు మల్లికార్జున ఖర్గే. వాళ్లు 100 జన్మలెత్తినా స్వర్గానికి వెళ్లరని మండిపడ్డారు. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులు సృష్టించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సమావేశాలు సవ్యంగా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమకున్న సంఖ్యాబలానికి ఏ బిల్లునైనా పాస్ చేయించుకోగలగమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.
చర్చ లేకుండా వాటిని ఆమోదించుకోవాలని అనుకోవడం లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు కాపాడారు. ఢిల్లీలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. తమిళనాడులో ఓ కిలాడీ లేడీ 10 ఏళ్లలో 5గురిని పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారింది. బాధితుల ఫిర్యాదుతో ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. భార్య చిత్రహింసలు తట్టుకోలేక కర్ణాటక హుబ్లీలో పీటర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. టార్చర్తో తన చావు కోరుతోందంటూ లెటర్ రాసి చనిపోయాడు. ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. 18 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం బాపు. ఓ వ్యవసాయ కుటుంబ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దయా తెరకెక్కిస్తున్నారు. తాజాగా విశ్వక్సేన్ చేతుల మీదుగా బాపు టీజర్ విడుదలైంది. మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ లో సరికొత్త రికార్డు సాధించింది. 53 బంతుల్లో సెంచరీ చేసింది గొంగడి త్రిష స్వస్థలం భద్రాచలం.